హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితి గోవింద్ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఫ్రైడే వ్లాగ్ అనమాట. అంటే ఏ డే ఎట్ ఫ్రైడే అనమాట. సో ఎలా అవుతుంది అనేసి ఆ ఫ్రైడే ఏంటంటే వాసవి మాత టెంపుల్ అనమాట. డే ఎలా అవుతుంది అనేసి. సో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, సో అందుకని నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట. సో అది కూడా క్యాప్చర్ చేస్తే బాగుంటుంది కదా అనేసి చూపించడానికి నేనైతే వీడియో అయితే తీసేసుకున్నాను. సో ఎస్, ఫ్రైడే ఈవినింగ్ 7:30కి అలాగా అయితే మనం నార్మల్గా అందరైతే గ్యాదర్ అయిపోతారు టెంపుల్లో. సో ఎస్, చాలా మంచిగా పూజలు అయితే జరుగుతాయి ప్రతిరోజు కూడా. బట్ ఫ్రైడే మన ఆడవాళ్ళందరికీ కూడా కొంచెం స్పెషల్ డే అనేసి. సో ఎస్, ఫ్రైడే అయితే ప్రతి ఫ్రైడే చాలా మంచిగా పూజలు అయితే జరుగుతాయి. అండ్ చాలామంది, చాలా జనాలంతా చాలా చక్కగా గ్యాదర్ అవుతారు, చాలా మంచిగా హ్యాపీగా. అసలు అంతమంది ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు టైంని అసలు. ఎస్, చాలా హ్యాపీగా ఉంది అసలు. ఇంకోటి ఏంటంటే మా అత్తమ్మ వచ్చేసి దీనికి అన్నిటికీ కూడా ప్రెసిడెంట్ అనమాట. సో అందుకని నేను కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే. సో అందుకని నేను కూడా పార్టిసిపేట్ చేసేసాను. అండ్ పార్టిసిపేట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే చేస్తే బాగుంటుంది అనేసి చేశాను. అండ్ మీకు కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా అనేసి చేశాను అనమాట, అంతే. అండ్ ఇంకా ఇక్కడైతే ఫస్ట్ కొన్ని నామాలు చదివేసిన తర్వాత కుంకుమార్చన చేస్తారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. శిలాపీఠం ఇంకా ఇవన్నీ కూడా. సో మనమైతే చేసేసుకోవాలి అంతే. అండ్ చేసిన కుంకుమ అయితే మనం ఇంటికి తీర్చుకోవచ్చు అనమాట. సో ఎస్, ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఎస్, చాలా హ్యాపీగా అనిపించింది, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా డేస్ తర్వాత నేను అంటే ప్రతి ఫ్రైడే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఉన్న రోజు నేను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేసి నేను కూడా పార్టిసిపేట్ చేసుకున్నాను. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఫస్ట్ అయితే ఇంకా కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది కదా, సో క్యాలెండర్ రీఓపెన్. సో క్యాలెండర్ అయితే ఆవిష్కరణ చేశారనమాట. సో 2025 న్యూ ఇయర్ క్యాలెండర్ అయితే ఆవిష్కరణ చేశారు, అందుకని ఇవాళ కొంచెం స్పెషల్ అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకైతే పల్లకి సేవ ఉంటుంది అమ్మవారిది. సో అది కూడా చాలా బాగా జరుగుతుంది. యాక్చువల్గా అయితే చాలా జనాలు ఉంటారు, నేను కూడా బాగా 2-3 టైమ్స్ విజిట్ చేశాను, అప్పుడు చాలా జనాలు, క్రౌడ్ ఎక్కువ ఉండే. బట్ ఈ ఫ్రైడే అయితే కొంచెం అంత క్రౌడ్ అయితే లేదు. బట్ యా, ఇంకా ఇది అంతా అయిపోయిన తర్వాత కుంకుమార్చన అయిపోయిన తర్వాత అష్టోత్తరం అయిపోయిన తర్వాత మనకైతే హారతులు ఉంటాయి. పల్లకి సేవ ఉన్న తర్వాత హారతులు ఉంటాయి. ఇంకా హారతుల తర్వాత మనకి ఇవాళ చెప్పినట్టు స్పెషల్ వచ్చేసి ఆవిష్కరణ క్యాలెండర్ ఉందన్నమాట, అందుకని అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఫుడ్ కూడా అక్కడే పెడతారు, మన నైట్ డిన్నర్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎస్, సో ప్రతి ఫ్రైడే కూడా ఒక దాత ఉంటారంట. సో అకార్డింగ్ టు దట్ దే విల్ ప్రిపేర్ ద ఫుడ్, అంటే డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. సో ఎస్, అండ్ ఇక్కడైతే అవుతున్నాయి, అదే అష్టోత్తరం అయితే అవుతుంది. సో ఒక 30 minutes అట్లా పడుతుంది. చాలా మంచి చక్కగా చెప్తారు అయ్యగారు కూడా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మీకు కూడా ఇక్కడ చూపిద్దామనేసి అతి కష్టం మీద క్యాప్చర్ అయితే చేయించా. ఏమన్నా అటు అయితే కొంచెం మీరే సెట్ చేసుకొని యాంగిల్ని చూడండి, ఫోన్ని సెట్ చేసుకొని వీడియోని అయితే చూసేయండి. సో ఎస్, నేను ఒక 2 months తర్వాత చేస్తున్నాను అనమాట. సో ప్రతి ఫ్రైడే నేనేం వెళ్ళను, కాకపోతే ఆ ఫ్రైడేకి కరెక్ట్గా నేను అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి నాకు కుదిరింది చేసుకోవడానికి. బట్ ప్రతి ఫ్రైడే చేసుకుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఎస్, ఛాన్స్ ఉన్న వాళ్ళకి మంచి చేసుకోవచ్చు, ఛాన్స్ లేని వాళ్ళు ఛాన్స్ ఉన్నప్పుడు చేసుకోవాలి. సో ఇక్కడైతే ఇంకా అష్టోత్తరం అయిపోతుంది. సో ఇప్పటికీ కుంకుమార్చన వరకు అంతా కూడా అయిపోయింది హ్యాపీగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పల్లకి సేవ అనమాట. అమ్మవారిని పల్లకిలో కూర్చోబెట్టి టెంపుల్లో ఊరేగిస్తారనమాట. సో ఎస్, అమ్మవారిని కూర్చోబెట్టారు పల్లకిలో. ఇక్కడైతే హారతి ఇచ్చి పువ్వులు పెట్టి కుంకుమ బొట్టు పెట్టేసి ఇంకా తీసుకెళ్తారు. ఇంకా ఇదైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక రకమైన, నేనంటే మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి కాబట్టి మీకు ఆ వైబ్ అనేది తెలియట్లేదు, అక్కడ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అన్ని నామాలు చదువుతూ ఉంటారు. సో ఆబ్వియస్గా టెంపుల్ అంటేనే ఒక మంచి పాజిటివ్ వైబ్. సో ఎస్, నామాలు అయినప్పుడు ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే అమ్మవారిని 3 times తిప్పుతారనమాట. సో ఎస్, నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా దండం పెట్టుకోండి, అండ్ మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తుంది. ఎస్, ఇంకా పల్లకి సేవ అయిపోయిన తర్వాత మనకైతే
లాస్ట్ తిరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎస్ అయిపోయిన తర్వాత ఇంకా మన ఎమ్మెల్యే అంకుల్ అయితే వచ్చేసారు. సో ఇంకా అంకుల్ని కూడా తీసుకెళ్ళి కొంచెం పూజలు చేయించాలనుకుంటా లోపల, మనకేం తెలియదు, బయట ఉన్నాము. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సిట్టింగ్ దగ్గర అక్కడ కొంచెం అనౌన్స్మెంట్ అవన్నీ కూడా చేయించుకున్న తర్వాత మనకి క్యాలెండర్ ఓపెన్ అయితే చేశారు. సో ఎస్ చాలా అంటే నాకు కొత్తగానే ఫస్ట్ టైం నేను కూడా చూడ్డాము. సో బాగుంది, నాకు నచ్చింది. సో యా మంచి అంతా కూడా మంచి పాజిటివ్గానే అయింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నా. సో ఇదైతే ఇట్లా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా కొంచెం ఫొటోస్ తీసుకున్నారనమాట అంకుల్తో అందరూ. ఫొటోస్ ఇవన్నీ కూడా క్యాప్చర్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది ప్రతి ఫ్రైడే. సో నాకు అనిపిస్తుంది అనమాట. సో యా ఇంత బాగా జరుపుకుంటున్నా ఇంతమంది, అసలు చాలా గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు అందరికీ. సో ఇక్కడైతే అంకుల్తో మా పాప ఫోటో తీసుకుందామంటే అస్సలు వినట్లేదు, ఇంకా మా అత్తమ్మ తీసేసుకుంది. సో ఇంకా ఇక్కడ అందరు కొన్ని క్లిక్స్ తీసేసుకున్నారు. ఇంకా క్లిక్స్ తీసుకున్న తర్వాత ఇంకా నాకు కూడా కొంచెం స్పేస్ వస్తే నేను కూడా ఒక క్లిప్ తీసేసుకొని. సో ఎస్ డే ఫ్రైడే టెంపుల్ అనమాట. సో ఇక్కడే డిన్నర్ కూడా అని చెప్పాను కదా ఇందాక. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, వచ్చిన వాళ్ళ భక్తులకు అందరికీ కూడా డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవాళ అయితే ఇడ్లీ అండ్ వడ, సో అండ్ స్వీట్ కూడా డబుల్ కా మీఠా. ఎస్ తిను మా కోడలు. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్. నేను కూడా లాస్ట్లో ఒక క్లిక్ తీసుకున్నాను అనమాట. నేను అసలు పిక్చర్స్ తీసుకోలేదు, బట్ అంతా అయిపోయాక ఒక క్లిక్ తీసుకున్నా. ఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.